వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో, ఆయన రాజీనామాకు అనేక కారణాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే విజయసాయి రెడ్డిపై కొద్ది రోజుల క్రితం అయితే మదన్ మోహన్ అనే వ్యక్తి అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి కూడా మదన్ మోహన్ మనతోనే ఉన్నాడు. సో, విజయసాయి రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో ఆయన వివరించే ప్రయత్నం చేస్తారు. నమస్తే మదన్ మోహన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి, విజయసాయి రెడ్డి గారు అయితే రాజీనామా చేశారు. అప్పట్లో మీరు తీవ్ర ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి పైన. వాటిని ఏమంటారు? సార్ అది నేను కూడా చూశాను, నిన్న న్యూస్ చూశాను. అంటే ఒకటి సార్, ఇప్పుడు నా ప్రాబ్లమ్ ప్రజల ముందు పెట్టాను. వాళ్ళ కమిషనర్ గారు కూడా రాశాను, దేవాదాయ శాఖ గారికి కూడా. నా ఇప్పుడు ఆ బిడ్డ గురించే కదా ఈ సమస్య అంతా కూడా నాది ప్లస్ అది పర్సనల్ ఇష్యూ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా అడుగుతుంది ఏంటంటే, విశాఖపట్నం లేదో భూములు శాంతి ప్రేమ సమాజం అది ఇది అనేసి విజయసాయి రెడ్డి, శాంతి సుభాష్ రెడ్డి, ఇది దీని నుంచి మొదలైంది ఇదంతా కూడా. ఈ కమర్షియల్ టర్మ్స్ హావ్ టర్న్డ్ ఇంటూ ఎమోషనల్ టర్మ్స్. సో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇప్పుడు వాళ్ళ కమర్షియల్ టర్మ్స్ నుంచి వాళ్ళ లాభాల కోసం స్వలాభాల కోసం పక్కనోడి జీవితాలతో దే కెనాట్ ప్లే. సో దే హావ్ ప్లేడ్. ఇప్పుడు ఆయన ఏ పశ్చాత్తాపడి రిజైన్ చేశాడో, లేకపోతే భయపడి రిజైన్ చేశాడో, లేకపోతే టు ఎస్కేప్ ఫ్రమ్ పనిష్మెంట్ రిజైన్ చేశాడో నాకైతే తెలీదు. బట్ నాకు న్యాయం జరిగేంత వరకు నేనైతే నా పోరాటం ఆపను. నాకు న్యాయం జరగాలి. మీరు విజయసాయి రెడ్డి పైన కేంద్రానికి ఫిర్యాదు చేశారా? రాజ్యసభలో కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఫిర్యాదు చేశారా మీరు? అవునవును సార్. జూలైలో ఎప్పుడైతే ఇది మీడియాలోకి వచ్చిందో, నేను రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, రాజ్యసభ చైర్మన్ గారు, ఆయనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో, తర్వాత ప్రెసిడెంట్ ఆఫీస్ లో పర్సనల్ గా నేను నా యొక్క ప్రాబ్లమ్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఐ వెంట్ టు దైర్ రిసీవింగ్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి ఇండాక్ లో ఇన్వర్ట్ లో ఇచ్చి నేను ఐ టుక్ ద అక్నాలజ్మెంట్ ఆల్సో. ఎందుకంటే నా ప్రాబ్లమ్ నేను చెప్పుకోవాలి కదా సార్, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే, కాబట్టి నేను ఇచ్చాను సార్, నేను ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు అక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఆ మధ్యలో కూడా నాకు ఒక వాళ్ళు కొద్ది ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అంటే మీరు ఇట్లా ఇచ్చారు కదా రిప్రజెంటేషన్ అని. అవును సార్ అని చెప్పాను. ఓకే, విజయసాయి రెడ్డి భయపడే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు మీరు ఏమైనా? అంటే సార్ అది ఐ డోంట్ నో, అది అంటే ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఆయన సమస్య ఏమిటో మనకైతే తెలీదు, కానీ నాకైతే డ్యామేజ్ చేశారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద యునో ద ఇష్యూ, వన్ ఆఫ్ ద. అంటే మీరు కాస్త విజయం సాధించినట్లు అనుకోవచ్చు మీ పోరాటంలో. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిందంటే మీ పోరాటం కొంచెం ఫలించినట్లే కదా. తప్పకుండా సార్. నాకు కూడా అంటే కొంతవరకు నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఇండియన్ డెమోక్రసీ. అవర్ డెమోక్రసీ ఇస్ అ ఫంక్షనల్, ఇట్స్ నాట్ ఎ సూడో డెమోక్రసీ. సో వాట్ ఎవర్ ద మీడియా హ్యాస్ సపోర్టెడ్ మీ, నాకు మీడియా ఇచ్చిన సపోర్ట్, ఇట్ వాస్ రియలీ హ్యాపీ. అంటే నేను నిజంగా మీడియా నాకు ఇంత సపోర్ట్ చేస్తుంది, న్యాయం సైడ్, నిజాయితీ సైడ్, ట్రూత్ సైడ్ నిలబడి ఇంత ముందుకు నడిపిస్తుంది అని అనుకోలేదు. ఒక విధంగా తప్పు చేసినోడు ఎంత ఓడైనా సరే దే హ్యావ్ టు ద ఫియర్, దే హ్యావ్ టు గెట్ ఫియర్, భయపడాలి. ఆ సిగ్నల్ అయితే నాకు అనిపించింది. నాకు కొంత ఆనందం కూడా ఉంది. కానీ ఒకటి సార్, ఇది ఆయన రిజైన్ చేయడమో, దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. తప్పు చేసిన వాళ్ళు ఎంత ట్రోల్ అయినా సరే వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిటీస్, ఒక సిట్, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి, ఒక సిఐడి గాని వేసి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దాంట్లో నిజాలు నిగ్గు తేల్చి తప్పకుండా దానికి తగ్గ శిక్ష, the law has to take its own course. అయితే మీరు ఇప్పటి వరకు ఒక ప్రజాప్రతినిధి పోరాడారు. ఇప్పుడు ఆయన రిజైన్ చేసాడు కాబట్టి ఆయన నార్మల్ సామాన్య వ్యక్తిగా ఉన్నారు. సో మీ పోరాటం ఇంకా ఉధృతంగా చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్. నేను నాకు ఆ బిడ్డకు తండ్రి తేలేంత వరకు, ఆ ఇష్యూస్ లో భూములు ఇవన్నీ తేలేంత వరకు నేను ఐ విల్ ఫైట్. మీరు డిఎన్ఏ టెస్ట్ డిమాండ్ చేస్తున్నారా? డిఎన్ఏ టెస్ట్ చేయాలని? అవును సార్, తప్పకుండా. డిఎన్ఏ ఇప్పుడు ఆ ఇష్యూ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియట్లేదు. ఆ సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి, అతను మొన్న లీగల్ నోటీస్ పంపించాడు శాంతికును నాకును. ఓకే, నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు, నన్ను దీంట్లో ఇరికిచ్చారు, నాకు డిఎన్ఏ టెస్ట్ చేయండి అన్నట్టు అడిగాడు ఆయన. డిఎన్ఏ దీంట్లో ఓకే, అంటే ఇప్పుడు ఆయన కాకపోతే, నేను కాకపోతే మరి ఎవరు? ఒకళ్ళు విజయసాయి రెడ్డి గారు కాకపోతే విజయసాయి రెడ్డి కూడా డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. అవునవును, నాకు కూడా సంబంధం లేదు, నేను కూడా డిఎన్ఏ టెస్ట్ రెడీ అని. మరి ఎవరు కాకపోతే పిల్లోడు ఎట్లా వస్తాడు సార్? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా వస్తాడు పిల్లోడు? నాకు అర్థం కావట్లేదు ఇది. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు ఏంటి అంటే మీరు దీని మీద కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేశారా? కోర్టు అప్రోచ్ అయ్యారా? అవునవును సార్, వేసాను నేను కోర్టులో కూడా. ఇప్పుడు శాంతి మీద వేసాను. ఇప్పుడు అమ్మాయిని ఏంటంటే, నేను అమ్మాయికి డైరెక్ట్ గా అడిగింది ఏంటంటే, ఆర్సీఆర్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకు తల్లి కావాలి అనేసి ఆర్సీఆర్ వేసాను. రేపు పొద్దున అమ్మాయి ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఐ హావ్ సమ్ క్రాస్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. నేను కోర్టులో చట్టాన్ని, దేవత ముందు అడుగుతాను. నాకున్న క్వశ్చన్స్, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, ఎట్లా వచ్చాడు, ఈమె చేసిన పనులేంటి, నాకు 2 ఆడపిల్లలు ఉండగా డైవర్స్ తీసుకోకుండా పిల్లల్ని ఎలాగంటది, అసలు ఈ అమ్మాయి డైవర్స్ ఆ సుభాష్ అయినట్టు ఎలా ఫోటోలు దిగుతాడు? ఏదో అది అన్నప్రాసన అని, ఆ సుభాష్ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ అక్క కానీ ఆ ఫోటోలు ఎట్లాగ వచ్చారు అన్నప్రాసనకి, లేకపోతే పిల్లోడి బర్త్డే పార్టీలకి, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి సార్? నాకు ఇది అర్థం కావట్లేదు. మీకు లీగల్ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ రిప్లై ఇచ్చారా? ఇదేమన్నా మెన్షన్ చేశారా? నేను కోర్టులో కౌంటర్ వేసాను సార్. నేను కౌంటర్ వేసాను కోర్టులో కౌంటర్ వేసాను.
ఇప్పుడు శాంతి కూడా మరి ఇప్పుడు తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి తన నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. నేను కూడా ఐ విల్ ఫైట్ లీగలీ సార్. నేను కూడా ఆల్రెడీ నేను కౌంటర్ వేసాను. నేను ఐ నీడ్ టు ఫైట్ లాట్. ఫైనల్ గా మదన్ మోహన్ గారు మీకు న్యాయం జరిగే వరకు అయితే పోరాటం చేస్తా అంటారు. తప్పకుండా సార్, తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మీడియా సహకారం కూడా నాకు కావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, తన పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అయితే మదన్ మోహన్ చెప్తున్నారు. విజయసాయి రెడ్డి పశ్చాత్తాపం వల్లే రాజీనామా చేసి ఉంటాడని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.